విలాసవంతమైన జీవితం గడుపుతున్నవాడు. ఇప్పుడు ఒక మాట పెద్దంతారి వ్యవస్థను మనం వ్యతిరేకించిన విద్యార్థి దర్శనించారంటే, ఒకడు పుట్టుకతోనే బంగారు స్పూన్లతో పుట్టి రాజ మర్యాదలు సకలంగా అనుభవిస్తూ, ఇంకోటికేమో కలి అంబలి గంజే కరువై ఎంత కష్టమండి, ఎంత వెట్టి చేయించేవాళ్ళు. నక్సలైట్ ఉద్యమం ద్వారా ఎన్ని లాభాలు జరిగినాయి అనేది మా ప్రాంతం ప్రజలను అడిగితే చెప్తారు. ఎంత వెట్టి ఉండేది సార్, మీరు నమ్మరు. గడిలలో మనుషులు ఇట్లా పని చేస్తూనే ఉండాలి పొద్దు నుంచి సాయంత్రం. ఇప్పుడు లేదు కదా ఆ సిచ్యువేషన్. ఓకే, అవన్నిటి వల్లే వచ్చింది. ఇప్పుడు వాళ్ళని ఒక జనజీవన స్రవంతిలో తీసుకురావాలని ఇప్పుడు అక్కడ నేను ఒక మాట చెప్తా. ఇప్పుడు దానివల్ల ఏం జరిగింది, ఊర్లలో దొరలు లేకుండా పోయినారు, అర్బన్ కు వచ్చారు. అర్బన్ లో ల్యాండ్ అంతా దొరలు దేయింది. ఇప్పుడు మళ్ళీ ఏమైంది, ఎవరి చేతిలో ఉంది రాజ్యాధికారం? దానికి సొల్యూషన్ అదా, ఊర్లలోంచి వెళ్ళగొడితే ఇంకా స్ట్రాంగ్ అయినారు కదా. అట్లా కాదు, ఊర్లలోంచి దొరల్ని వెళ్ళగొడితే ఇంకా బలవంతులయ్యారు. ఊర్లలో ల్యాండ్ వచ్చి, అంతకుముందు పల్లెటూరులో ల్యాండ్ ఉండేది, అర్బన్ లో ల్యాండ్ వచ్చేసింది. ఇప్పుడు వాళ్ళ చేతిలో ఇంకా స్ట్రాంగ్ అయినారు కదా. ఒక మాట ఏంటంటే, ఈ అయితే కేసీఆర్ ఏదైతే దాన్ని తీసుకొచ్చాడో, ధరణి తీసుకొచ్చినాడో, అంత ఫూలిష్ పాలసీలో అది వచ్చింది. అసలు యాక్చువల్ ఏంటంటే, రూరల్ ఏరియాస్ లో ఎవరైతే లేబరర్ ఉండిరో వాళ్ళ చేతి నిండా పని లేకపోయింది. సస్యశ్యామలంగా గ్రామాలు తయారైనాయి, అందరూ పంట పొలాలు పండుకోవచ్చుకోవడం. అది సాగునీరు లేకపోవడం వల్ల తెలంగాణ ప్రాంతాల్లో అక్కడ మనకి వ్యవహారాలు కొద్దిగా డిఫరెంట్ గా వెళ్ళినాయి. సరే, కొన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు అనుకోండి, మిషన్ కాకతీయ అనుకోండి, ఇట్లాంటి కొన్ని పనుల వల్ల కొంత వాతావరణంలో మార్పు వచ్చింది. రూరల్ ఏరియాస్ లలో ఎంప్లాయ్మెంట్ వచ్చింది. ఈ ఇన్పుట్ సబ్సిడీ ఉంది చూస్తున్నారా, రైతు బంధు అని. ఐ థింక్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్కీమ్స్ దట్ హాస్ బీన్ ప్రొవైడెడ్ బై కేసీఆర్. ఒక రకంగా అంటే రూరల్ ఫార్మర్స్ కి మేము చూసేవాళ్ళము. మా తల్లిదండ్రుల పరిస్థితి, అంటే నేను 10th క్లాస్ ఫీజు నేను మా బాబాయిని పోయి అప్పడుకొని, మా ఫాదర్ పోయి మా బాబాయ్ వాళ్ళ ఇంటికి పోయి అడిగితే వాళ్ళు మాట్లాడిన తీరు ఇప్పుడు మనం చెప్పకూడదు, పబ్లిక్ వాళ్ళందరూ బతుకున్నారు కొంతమంది కనుక. కానీ బట్ చెప్తున్నాను మీకు, ఆ రోజటి మా దుస్థితి కనుక మనం గమనిస్తాం. మరి మళ్ళీ మాకు ఆస్తి లేదా, ఐశ్వర్యం లేదా, భూములు లేవా అంటే అన్నీ ఉండే, కానీ ఏమి సాగునీరు లేక, ఏది లేక, పంటలు పండక, ఏళ్ళు వర్షాలు పడకపోతే తెలుసా మా ప్రాంతాల్లో. ఇప్పుడు మంచిర్యాల, చెన్నూరు, పెద్దపల్లి, మీరు ఎవరైనా పెద్దవాళ్ళని అడగండి, years together there was no rain and the atmosphere was so harsh. అట్లాంటిది కొన్ని వాతావరణాలు మార్పులోకి వచ్చిన తర్వాత నేను అనేది ఏమంటే, ఇప్పుడిప్పుడు వాతావరణం మారుతుంటది. మీరు అనేది ఏంది, యూ వాంట్ దెమ్ టు కమ్ ఓవర్ గ్రౌండ్, యూ డిక్లేర్ సమ్ పాలసీ వేసే. నువ్వు ఒట్టిగానే ఇక్కడ అనౌన్స్ చేసి కూర్చోవడం కాదు. పాలసీని గ్రౌండ్ చేసేదానికి విధానం ఏముండాలి, రాష్ట్రాల వారీగా నెగోషియేషన్ అనేది ఇంకా ఫలానా వ్యక్తులు చేస్తారు, ఫలానా స్థాయిలో ఫలానా జిల్లాల ప్రాంతాల్లో ఈ రకంగా ఉంటది, రాష్ట్ర స్థాయిలో ఈ రకంగా ఉంటది, నేషనల్ స్థాయిలో ఈ రకంగా ఉంటది. దీనికి ఈ కండిషన్స్ పెడతాం, మీరు ఫస్ట్ ఆర్మ్స్ లే డౌన్ చేయాలి. యూ మస్ట్ నోటిఫై to the officer concerned that on such and such date you are coming for negotiations అని మీ టర్మ్స్ వాళ్ళ ఇట్లా ఏదైనా ఒక ట్రాన్స్పరెంట్ మెథడాలజీ ఉండాలి కదండి. ఒట్టిగానే ఒక అనౌన్స్మెంట్ చేసేసి ఫలానా 30th మార్చ్ వరకు వి విల్ వైప్ అవుట్ ఎవ్రీబడి అని, తర్వాత వాళ్లకు వాళ్లే డిక్లేర్ చేసుకున్నారు, వాళ్లే ఇది వయలేట్ అయింది అంటున్నారు. లేదు, మళ్ళా వాళ్ళు నక్సలిజం యాక్టివిటీస్ ని ఎంకరేజ్ చేయడానికి కృషి చేస్తున్నారు అని అంటున్నారు. అంత వన్ సైడెడ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది మనకి. ఎక్కడ కూడా రెసిప్రోకేటివ్ ప్రాసెస్ అనేది కనపడలా. వాట్ ఈస్ ది డెమోక్రసీ ఇస్ ఆల్ అబౌట్ డిస్కషన్, డిబేట్ అండ్ దెన్ కన్సెన్సస్. వేర్ ఇస్ ది కన్సెన్సస్, వేర్ ఇస్ ది డిస్కషన్, వేర్ ఇస్ ది డిబేట్? పార్లమెంట్ లో ఒక్కసారైనా ఈ విషయం మీద చర్చ జరిగిందా? మరి ప్రతిపక్షం కూడా అడగట్లేదు కదా చర్చ. అదే కదా ఇప్పుడు దురదృష్టం భారతదేశంలో ఏంటంటే చచ్చు ప్రతిపక్షం ఉంది, థర్డ్ క్లాస్ ప్రతిపక్షం ఉంది. ముఖ్యంగా రాహుల్ గాంధీ అయితే హీఈస్ అన్ఫిట్ టు బి అన్ అపోజిషన్ పార్టీ లీడర్, హీఈస్ గుడ్ ఫర్ నథింగ్. అసలు ఛత్తీస్గఢ్ లో వాళ్ళ పార్టీ లీడర్షిప్ మొత్తాన్ని చంపేశారు. ఎందుకు వాళ్ళు సపోర్ట్ చేయాలి కాంగ్రెస్ పార్టీ? అది ఇప్పుడు హేమంత్ సోరెన్ మీ పక్క నియోజకవర్గంలో మంతర్లో శ్రీపాద్ రావుని చంపారు. కాంగ్రెస్ పార్టీ నుంచే కదా ఎక్కువ మంది చనిపోయి కాంగ్రెస్ పార్టీ నుంచి పెట్టాలి. శ్రీపాదరావుని ఎందుకు చంపారు, ఇట్లాంటి వాటిలో ఇవన్నీ డిబేటబుల్ సబ్జెక్ట్ సార్. మనం ఎప్పుడైనా పర్సన్ కలుసుకున్నప్పుడు మీకు చెప్తాం ఎట్లా చంపారు, ఏం చేశారు, దానికి పెద్ద చరిత్ర ఉంది సార్. ఉత్తగానే ఎవడు చంపలేదు ప్లీజ్. ఇట్లా చాలా ఉన్నాయి ఇవి. అదే శ్రీపాదరావును ఒకసారి నక్సలైట్లు కిడ్నాప్ చేసి వదిలేడితే ఆ వార్త 24 గంటలలో రావాలనంటే నా దగ్గరికి వచ్చినట్టు సెక్రటరీలో ఉరికి వచ్చి, దోస్తు నేను ఇట్లా నాకు వాళ్ళు కండిషన్ పెట్టినారు, నాకు ఎట్టి పరిస్థితుల్లో ఈ వార్త ఈ రోజు రావాలి సాయంత్రం ప్రాంతీయ వార్తల్లో అంటే అప్పటికి 1 o'clock అయింది. జిడిగుంట రామచంద్రమూర్తి ఇంకా బతికే ఉన్నాడు. ఆయనకు ఫోన్ చేసి చెప్పిన ఈ వార్త రావాలి ఇప్పుడు ఖచ్చితంగా. అరే మొత్తం ప్రోగ్రామ్ అయిపోయింది, ఇప్పుడు ఎక్కడ చూపించేది ఈ వార్త అన్నాడు. నువ్వు ఏమని చేస్తావో నాకు సంబంధం లేదు బ్రదర్, నువ్వు మాత్రం ఈ వార్త రావాలంటే
పైన హెడ్ లైన్ కింద మిగిలిన స్పేస్ లోపల శ్రీపాదరావు గారు చెప్పినట్టుగా ఒక వార్త ఇప్పించినాం. మెనీ టైమ్స్ వి వెంట్ టు హిజ్ రెస్క్యూ. కాకపోతే ఆ మనిషి చేసిన కొన్ని లక్షణాలు కూడా ఆయన మరణానికి చాలా కారణాలు. అవి మనం ఇప్పుడు చచ్చిపోయిన వ్యక్తి గురించి నీచంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. దానికి వేరే వేరే రీజన్స్ ఉన్నాయి. ఎవరిని ఉత్తగానైతే చంపలేదండి. ఐ హావ్ సీన్ సో మెనీ మర్డర్స్ ఇన్ అవర్ ఏరియా. ఖచ్చితంగా అంటే చంపడానికి జస్టిఫికేషన్ ఉందా? చంపిన వాళ్ళందరూ కూడా అంటే మొత్తం జస్టిఫికేషన్ చంపడానికి లేదు. దేర్ వాస్ ఏ వే హీ కుడ్ హావ్ బీన్ మౌల్డెడ్. వాళ్ళు చంపారు. హైగ్రాచారం చంపించండి, హైగ్రాచారం చంపిల్లు. అది కూడా ఏమన్నా జస్టిఫికేషన్ ఉందా ఎందుకు చంపుతారు అని చెప్పి? పోలీసు వాళ్ళని చంపినారు. మీకు హయగ్రీవాచారి గురించి నేను చెప్పాలా లేకపోతే మీకు తెలుసా? ప్లీజ్ మనలో మాట. నాకు తెలుసు, నాకు బాగా తెలుసు. నాకు అంటే ఆయన అంత గొప్ప ప్రజాస్వామ్యవాద, ప్రగతిశీలవాద, లేకపోతే ఏంటిది? ఇప్పుడు పోలీసు వాళ్ళని చంపినారు, మరి పోలీసు వాళ్ళకు కూడా ఏమన్నా చంపడాన్ని ఎవరు ఇష్టపడట్లేదు సార్. నేను మీకు ముందే చెప్పినాను ఫస్ట్, ఐఎమ్ నాట్ ఎంకరేజింగ్ వయలెన్స్ బై ఎనీ గ్రూప్, ఐదర్ బై ది నక్సలైట్ ఆర్ బై ది స్టేట్. వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ దట్ కొంతమంది మిస్గైడెడ్ డెవలప్మెంట్. సార్ ఒక నిమిషం. ఇప్పుడు డెవలప్మెంట్ అంటే డెవలప్మెంట్ ఏం పిక్చర్ అన్నమాట. తర్వాత వీళ్ళని చంపిల్లు వాళ్ళని చంపిల్లు అంటే చప్పుడే ఒక సొల్యూషన్ అనుకుంటే మనం కూడా ఏంటంటే బనానా రిపబ్లిక్ తిరిగా, పాకిస్తాన్ తిరిగా, శ్రీలంక తిరిగా అయిపోతుంది కదా. మనం ఈ దేశం ఎందుకు, ఈ ప్రజాస్వామ్యం ఎందుకు, ఈ డెమోక్రసీ ఎందుకు, అంబేద్కర్ రాసిన కాన్స్టిట్యూషన్ ఎందుకు, మనం కూడా ఒకసారి చర్చ తీసుకోవాలి. వాళ్ళకి మనకు డిఫరెన్స్ అనేది ఉంది కదండి. మనకి డిఫరెన్స్ మీలాంటి ఏంటంటే మేధావులు ఎవరుతున్నారు సమాజాన్ని. నేను మేధావిని కాదు సార్, నేను సామాన్య ప్రజలలోనే ఉన్నాను. ప్లీజ్, మేధావి అనే పదం నాకు అతకనేస్తుంది. మేధావులు అంటే సార్ ఎమ్మెల్సీలు కావాలా, ఉద్యోగాలు సంపాదించాలి, చైర్మన్లు కావాలి, రకరకాలు కావాలి. ఆ కోవలో నన్ను చేర్పించకండి. పాలిటిక్స్ లోకి వచ్చి ఎమ్మెల్యే ఎంపీ ఏంటంటే ఇప్పుడు ఎమ్మెల్యే ఎంపీలు అయితేనే ఏంటంటే మేధావులు కాదు. మీరు ఇవాళ జీజీ ఏంటంటే ఇప్పుడు జీ న్యూస్ లో వచ్చిందంటే మీరు ఉత్తగా రారు. భరత్ గారు ఏంటంటే ఊరికి పిలవరు. ఏదో ఆయన మా జర్నలిజం మాలో మా తర్వాత ఏదన్నా కూడా మీ దగ్గర ఇప్పుడు మీ దగ్గర ఒక టాలెంట్ ఉందంటేనే మీరు ఏంటంటే మీ వల్ల ఏంటంటే కొంతమంది చూస్తారని చెప్పి పిలిచినారు. ఊరికే జీ న్యూస్ వాళ్ళు విన్నారు. సుభాష్ గారు ప్లీజ్ మీరు విషయాన్ని పక్కకు తప్పించండి. విషయాన్ని పక్కకు తప్పించండి. నేను చెప్పేది ఒకటండి. నేను చెప్పేది మీరు సార్ ప్లీజ్ హోల్డ్ ఫర్ సెకండ్ సార్. వీ హావ్ బీన్ విట్నెస్ టు మెనీ నెగోషియేషన్స్, మెనీ ఇష్యూస్. మేము ఢిల్లీలో పనిచేస్తున్న కాలంలో అస్సాం అకాడమీ, మెజో నేషనల్ ఫ్రంట్ వాళ్ళదైంది. నేను అనేది ఏమంటే దేర్ షుడ్ బి ఏ టైమ్ టేబుల్ ఫర్ డిస్కషన్ అండ్ డిబేట్. ఇట్ వాజ్ ఆల్ యూనిలాటరల్. ఇది ఆల్ ఇండియా రేడియో ప్రసారాల లాగా అమిత్ షా గారు ప్రకటించినారు, ఆ తర్వాత అమలు చేసినారు, ఆ తర్వాత కొట్టేస్తున్నారు, చంపేస్తున్నారు, అంతే తప్ప నెగోషియేషన్ ప్రాసెస్ ని మీరు మీనింగ్ఫుల్ గా ఏ రకంగా గ్రౌండ్ చేసినారు దాన్ని చెప్పండి. అది మాట్లాడితే మొన్న మీ పార్టీ కార్యకర్త అని కూడా మమ్మల్ని సడన్ గా అర్బన్ నక్సలైట్లు మీరు వీళ్ళని చంపాలి, మొదలుపెట్టాలి, ఇంకా ఏదో మాట్లాడింది. అట్లా కాదు నేను అనేది. నెగోషియేషన్స్ మీన్స్ వాట్? నెగోషియేషన్స్ ఒక్క నిమిషం అండి. ఇప్పుడు మీరు ఏంటంటే మాట్లాడినారు కదా, నేను కూడా మాట్లాడుతున్నాను. 2008-09 రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నెగోషియేషన్స్ తీసుకొచ్చినారు, అవునా కాదు? నెగోషియేషన్స్ తీసుకొచ్చినారు. ఏమేంటంటే తర్వాత ఒక మంచి ఉద్దేశంతో తీసుకున్నారు. ఏంటంటే కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తుంది, బీజేపీ సపోర్ట్, ఉన్న మాట చెప్తున్నారు. నెగోషియేషన్స్ లో మీరు రండి మాట్లాడాలని చెప్పి చాలా పెద్ద ఎత్తున అనేకమైన ఏంటంటే వాళ్ళతో కూర్చొని నెగోషియేషన్ టేబుల్ తీసుకొచ్చినారు. తర్వాత ఏమైందండి? ఈ నెగోషియేషన్ పక్కన పెట్టేసి సమాధానం చెప్తాను. ఆగండి. మీరు ప్రశ్నలు అడిగిన నాకే సమాధానం చెప్పే అవకాశం ఇవ్వాలా? ఒక్కటండి. ఇంకోటి వినండి సార్ ఒక నిమిషం. 1989లో ముఖ్యమంత్రి అప్పుడు చెన్నారెడ్డి గారు ఉన్నారు. వారు జస్ట్ హుజరాబాద్ లో, ఉస్నాబాద్ లో ఒక స్తూపం కూడా కట్టించినారు నక్సలైట్లకు. అక్కడ ఒక ప్రజా ఏంటంటే పెద్ద సభ పెట్టుకుంటే కూడా సపోర్ట్ చేసినారు. సపోర్ట్ ఎందుకు చేసినారంటే మీరు మళ్ళా ఒక లైన్ లో వస్తారని చెప్పి. తర్వాత ఏమైందండి? 89 తర్వాత వాళ్ళు వచ్చినారు, పోయినారు. ఎవరు కూడా, ఏ ప్రభుత్వం కూడా, ఏ పోలీసు కూడా, ఎవరి మానవుడు కూడా పోయేదంటే ఉత్తగానే చంపరు. వాళ్ళు ఏంటంటే ఉత్తగా చంపుతున్నారు, మేము ఉత్తగా చంపుతున్నారు. మేము ఏమంటున్నాం అంటే ఒక అన్ని ప్రభుత్వాలు, కాంగ్రెస్ గానీ, బీజేపీ గానీ, బీఆర్ఎస్ గానీ, ఏదో అన్ని ప్రభుత్వాలు ఒక నెగోషియేషన్ తీసుకొచ్చి మీరు మామూలు దాంట్లో రండి అనే దాని మీద ఛాన్స్ ఇచ్చిన తర్వాత ఎన్ని రోజులు పెట్టాలని చెప్పండి. అంటే ఇప్పుడు మీరే చెప్పండి. అంటే లైఫ్ టైం వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వలేరు కదా. ఇప్పుడు ఎన్నో ఏంటంటే ఇష్యూస్ ఉన్నాయి అందులో.
మనం ఏంటంటే టీవీలో చెప్పలేం, తర్వాత చెప్పలేము అన్నట్టు. మీరు చూడండి ఒకసారి. మా విలేజ్ లా, నేను ఒక్కటే నిమిషం చెప్తాను, మా విలేజ్ లా మాకు ఏంటంటే నెక్స్ట్ సంబంధం లేదు కదా. మాకు ఏంటంటే అక్కడ ఏంటంటే జస్ట్ ఇబ్బంది లేదు కదా. మేము ఎక్కడ పొలం దున్నుకుందాం అంటే వాళ్ళు వచ్చేదంటే జెండాలు పెట్టుడు, అమ్మాలంటే అమ్మొద్దు అని. అంటే మేము ఏంటంటే భూస్వాములం అని చెప్పి పేరు, కానీ మా దగ్గర ఏంటంటే మీ దగ్గర ఎట్లంటే ఎంత ఇబ్బంది ఉందో ఆర్థికంగా మాకు కూడా అంత ఇబ్బంది ఉంది. టీవీ గారి అని చెప్పి పేరే అని చెప్పి, బట్ డబ్బులు లేవు, ఎంత ఇబ్బంది పడ్డారు. ఇటువంటి దాంట్లో కూడా ప్రతి దాంట్లో మాకు గాని మీకు గాని అందరికీ అంటే ప్రతి ఒక్కరికి కూడా అనేకమైన ఇబ్బందులు పెట్టినప్పుడు ప్రభుత్వం దగ్గర పోయి మనం చెప్తాం, మనకి ఇలాంటి ఇబ్బంది ఉన్నది ఇట్లా అని చెప్పి. ఆ ఇబ్బంది ఏంటంటే మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు ఎంతో మంది పెట్టిన తర్వాత ఇప్పుడే చెప్తున్నారు మీరు ఏంటంటే 10th క్లాస్ ఫీజు కట్టాలంటే మీరు ఎంత ఇబ్బంది పడ్డారు. కరెక్ట్ అది, అట్లా అందరు పడ్డారు. సో ఏంటంటే ఇంక ప్రభుత్వం దగ్గర పోయినప్పుడు భూమి అమ్ముకున్న వాళ్ళంటే భూమి మీద అంటే జెండా పెట్టి, తోట అమ్ముకోవాలంటే తోట పెట్టినంటే జెండాలు పెట్టి, మీ దగ్గర ఏంటంటే డబ్బులు ఉంటే మాకు ఏంటంటే పార్ట్నర్షిప్ అని చెప్పి ఆ నెక్స్లైట్ ముసుగులో చాలా మంది ఏంటంటే బ్యాక్ ట్రాక్ అయినారు. ఇంకో విషయం చెప్తాను, వాళ్ళకు నెక్స్లైట్లకు కానీ మావోయిస్టులకు కానీ వాళ్ళకి ఏదైతే ఎజెండా ఉందో వాళ్ళకి ఏంటంటే అది ఉందో అది ఎప్పుడో పోయింది. అది ప్రపంచం లోపలనే మార్క్సిస్ట్, లెనినిస్ట్, తర్వాత కమ్యూనిస్ట్ పార్టీలు అన్ని విచ్చలవిడిగా అయిపోయిన తర్వాత ఇవాళ ఎందుకు మరి ఏంటంటే లైన్ లో పడ్డారు చెప్పండి. ఇవాళ దాన్ని మనం ఏంటంటే ఆపేస్తే నేను సమాధానం చెప్తా. సరే చెప్పండి. ఇప్పుడు ఒకటండి, ఫస్ట్ ఎప్పుడైతే డాక్టర్ చెన్నారెడ్డి టైం